ఇప్పుడు ఎంత పంపమంటారు మరి? 2 లక్షలు పంపించండి. మా నాన్న లేరు, చనిపోయారు. డెత్ సర్టిఫికేట్ ఉంది. 40,000 కోట్లది. మేడం గారు చేశారా? మీకు ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్యాచులర్ డైరీస్. గైస్, ఈ రోజు మీకు వీడియోలో ఏం చెప్పబోతున్నా అంటే, నేను రీసెంట్ గా ఫేస్ చేసిన ఒక స్కామ్ గురించి చెప్పబోతున్నాను. అయితే ఒక 10 days ఏగో నాకు ఒక 2 మిస్ కాల్స్ వచ్చినాయి. నేను పిక్ చేయలేదు. కాల్ చేయకుండా నేను మళ్ళీ రిటర్న్ కాల్ చేశాను. రిటర్న్ కాల్ చేస్తే ఒక 40 years ఉంటాయి కావచ్చు. ఒక ఆంటీ కాల్ పిక్ చేసింది. పిక్ చేసి నువ్వేం చేస్తావు అది ఇది అని అడిగింది. అంటే నాకు అర్థమైంది ఆమె స్కామర్ అని. కానీ నేను కామెడీగా సమాధానాలు చెప్పాను. కామెడీ చెప్పినప్పుడు అట్లనే నాకు బిజినెస్ ఐడియా ఉంది, మీరు 50 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి అది ఇది అనుకుంటే చెప్పింది. సరే అని నాకు అర్థమయ్యి సరే డీటెయిల్స్ పంపించమని చెప్పిన. డీటెయిల్స్ ఆమె నేను అడిగాక డీటెయిల్స్ కూడా పంపించింది. ఆ డీటెయిల్స్లో మనకు వాళ్ళ ఇల్లు డాక్యుమెంట్స్ అట, అవి చూస్తే కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తా ఎంత కామెడీ ఉంటాయో. ఆమె బ్యాంకు నెంబర్ అవన్నీ పంపించింది. పంపించినాక మీరు చూడండి కాల్ ఎట్లుందో. హలో హలో, పంపిస్తా అన్నారు. పంపించాను వాట్సాప్లో. పంపించారా? చూడండి వాట్సాప్. ఇదే నెంబర్ నాది. గూగుల్ పే కూడా, ఫోన్ పే కూడా ఇదే నెంబరు. గూగుల్ పే ఫోన్ పే ఇదే నెంబర్. 2 lakhs కు ఫోన్ పే గూగుల్ పే పనిచేస్తుందా? అందుకనే అకౌంట్ నెంబర్ పంపించాను. ఇప్పుడు అకౌంట్ అంటే ఇట్లా ట్రాన్స్ఫర్ ఫస్ట్ అయితే ఒక 20,000 చేస్తా. ఫస్ట్ అయితే ఒక పార్ట్నర్షిప్ వాళ్ళే అగ్రిమెంట్ వాళ్ళే. సరే గూగుల్ పే నెంబర్ ఇదేగా? ఇదే నెంబర్. సరే, మీకు చేసినాక పంపిస్తా. హలో హలో మేడం, నాకు ఇది క్లారిటీ కనిపిస్తలేవు కదా, ఇది ప్రూఫ్స్ అన్ని ఏంటవి? ఇవి బ్యాంక్ అదే ఈ ఇల్లు పేపర్లు ఉన్నాయి చూసారా? ఇవి మా నాన్నవి ప్రాపర్టీ. మీ నాన్న ప్రాపర్టీస్ కానీ అదే వాళ్ళ పేరు మీద ఉన్నాయి కదా, ఒరిజినల్స్ కూడా కానట్టున్నాయి. మరి ఎట్లా? ఒరిజినలే, జిరాక్స్ పెట్టాం. అదే జిరాక్స్ పెట్టారు, ఒరిజినల్స్ లేవా? ఒరిజినల్ ఇక్కడ ఇస్తాం. డైరెక్ట్ ఇస్తాం. నాకు మళ్ళీ ఒక డౌట్. ఇప్పుడు నేను అమౌంట్ ఇప్పుడు ఒక 20,000 ఇప్పుడు చేశాక మళ్ళీ ఎట్లా చేయాలి, ఎప్పుడు చేయాలా? నాకు 4 days లో కావాలి అమౌంట్. మొత్తం 20 lakhs. 20 lakhs కావాలి. చేస్తా. మళ్ళీ నాకు ఎట్లా రిటర్న్ ఇస్తారా అన్నది, అంటే ఈఎంఐ లానా ఒకటేసారి ఇచ్చేస్తారా ఎట్లా అని అర్థం కాలే. ఒకటేసారి ఇస్తాను, వడ్డీ ఇస్తాం. వడ్డీ ఒకసారి ఇచ్చేస్తారా అసలు? నెల వడ్డీ ఇస్తాను, అమౌంట్ ఒకటేసారి ఇస్తాను అనమాట. అదే ఎప్పుడు ఇస్తారు మళ్ళీ? అండర్స్టాండింగ్ చేసుకుందాం ఎప్పుడనేది. ఒక 2 నెలల వరకు టైం పట్టింది. ఏంటి అండర్స్టాండింగ్ ఇవ్వడానికా? ఇవ్వడానికే 2 months లో అది ఏమైందండి? 2 months లో నాకు వడ్డీ కూడా. నేను 2 months లో ఇవన్నీ ప్రాజెక్ట్ చేసుకుంటాను. మళ్ళీ నాకు ఇంకా ఎక్కువ అమౌంట్ కావాలి. మీరు అప్పుడు పార్ట్నర్ గా జాయిన్ అయ్యారనుకోండి, మీ దగ్గరే అమౌంట్ తీసుకుంటాను. అది ఇంకా మళ్ళీ మీ దగ్గరే తీసుకుంటాను. ఇప్పుడు మనది 2 కోట్ల రూపాయల ఇల్లు, 10 సెంట్లు స్థలం. 4 years అయింది. బిల్డింగ్ ఉంది, G+1. ఓకే. అందులో ఇప్పుడు అది పెట్టే నేను 50 లక్షలు తీసుకుందామా అని అన్ని రెడీ చేసి పెట్టుకున్నా. ఓకే. అది మా నాన్న లేరు, చనిపోయారు. డెత్ సర్టిఫికేట్ ఉంది. మరి ఆ ఇల్లు పెడితే లోన్ వస్తలేదా? వస్తుంది. మరి చేయలే ఎందుకు? కావాలి, అమౌంట్ కావాలి కదా మరి నాకు. అదే లోన్ పెడితే రాదా అండి? లోన్ పెడితే అట్లా లోన్ ఇవ్వరు వాళ్ళతో. మళ్ళీ ఎందుకు, మనకి అన్ని కావాలి కదా. బ్యాంక్ లో పెడితే అన్ని టర్న్ ఓవర్ అన్ని ఉండాలి. ఓకే. అవన్నీ ఉంటేనే కానీ ఇవ్వరు. ఇది ప్రైవేట్ తీసుకోవడమే బెస్ట్ కదా. ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ కదా, నాకు తెలుసుగా. అందుకని నేను ప్రైవేటే పెట్టుకుందామని ఆలోచించున్నాను అనమాట. ప్రైవేటే పెడదామా? మీకు ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు. ఏంటి, పద్మావతి ఎప్పుడు మాట తప్పదు. మాట ఇస్తే మాట ప్రకారం ఉంటాను నేను. నాకు పద్మావతి మీరు కలిసిన తర్వాత అప్పుడు తెలుస్తుంది నేనంటే ఏంటనేది. నాకు కూడా అమౌంట్ వచ్చేది ఉంది, ఇంకా బిజినెస్ అవ్వలేదు. అవన్నీ ఇంకా కొద్ది లేటు టైం పట్టేలా ఉంది. బెంగళూరులో కూడా ఒక ఫైల్ పెట్టున్నా. ఆర్బీఐ ఎంప్లాయీ ఒక ఆయన ఒక ఫైల్ రిలీజ్ చేసిన, ఫండ్ రిలీజ్. 40,000 కోట్లది. 40,000 కోట్ల?
దాంతోనే బిజినెస్ చేస్తాను 40,000 కోట్ల. మరి ఆర్బీఐ నుంచి ఫండ్ ఆగిపోయినాయి ఉంటాయి కదా, అవి మీకు ఇప్పిస్తారా? అవి నేను వాళ్ళతో మాట్లాడి అన్ని చేపిస్తున్నా. మీకల్లా ఎట్లా పార్ట్నర్షిప్ కమిషనా? కమిషనే 1% వచ్చినా మనకి 400 కోట్లు వస్తాయి. 400 కోట్లు, అవును. అప్పుడు ఇచ్చేస్తారా డైరెక్ట్ ఒకసారి అసలు అకౌంట్ లోకి ఇస్తారు? మీరు నాకు ఇప్పుడు నా 50 lakhs, మీ 50 lakhs మీ 50 lakhs పెట్టారు అనుకో, 1 year టైం పెడతా. ఓకే. ఈ 1 year లో మనం బిజినెస్ చేసుకుందాం. అలాగా మన బిజినెస్ బాగుంది అనుకోండి, మనం అలా కంటిన్యూ చేసుకుందాం. ఇంకా పెద్ద బిజినెస్ చేయాలి కదా మళ్ళీ. ఇప్పుడు బ్రాంచెస్ పెట్టుకున్నాం అనుకో, మన ప్రొడక్ట్ మంచిగా వెళ్ళింది, వాళ్ళకి ఆరోగ్యంగా ఉంది అంటే ఇంకా ఎక్కువ సేల్ అవుతాయి. నేను అలా చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నా. నో ప్రాబ్లం దాని గురించి. నాకు అదే ఇప్పుడు మీ బిజినెస్ ఐడియా మంచిగా ఉంది, కానీ ఇప్పుడు నేను 20 lakhs ఇవ్వగానే అవి మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసి మీరు అమ్మి ప్రాఫిట్స్ వచ్చే వరకు చాలా సేపు పడుతుంది కదా, మళ్ళీ నాకు ఇప్పుడు ఏం ప్రాబ్లం అవ్వదు. మీకు అమౌంట్ కావాలంటే మళ్ళీ వెంటనే సర్దుతాను. ఇప్పుడు 3 కోట్ల రూపాయలు లోన్ పెట్టాను నేను. ఓకే. అంటే అది 2,500 గజాలు గుంటూరు మిర్చియార్డ్ దగ్గర. ఓకే. అది పెట్టారా? అది పెట్టా. అవి వచ్చినాక ఇస్తారా? వచ్చినాక అన్ని సెట్ చేసేసి ఎక్కడెక్కడ అప్పుడు మీకు అందుకని చెప్తున్నాను, 50 lakhs ఇస్తే 1 year టైం పెడతాను, ఏమీ ప్రాబ్లం లేదు. నేను వస్తానుగా హైదరాబాదు. నేను ఎక్కువ హైదరాబాద్ లోనే అక్కడ 1 month 2 months ఉంటా. ఓకే అండి. ఉండి మళ్ళీ ఇక్కడ పనులు చూసుకొని అన్ని మంచిగా చేయాలని చూస్తున్నా. ఇప్పుడు ఎంత పంపమంటారు మరి? 2 లక్షలు పంపించండి ఇప్పుడా? కానీ అదే ఇప్పుడు నేను 2 లక్షలు పంపిస్తా, ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడే మరి నాకు నమ్మకం ఎట్లా అని 2 లక్షలు. నేను అకౌంట్ నెంబర్ కూడా పంపించా. నా ఫోన్ నెంబర్ ఇది 25 years నుంచి ఇదే ఫోన్ నెంబర్ వాడుతున్నానంటే, నేను ఫేక్ చేసేదాన్ని అయితే నెంబర్లు మార్చుకుంటా వెళ్తాం. అబద్ధాలు చెప్తారు ఏంటి, అబద్ధాలు చెప్పే వాళ్ళని నమ్మకూడదు. ఈ 25 lakhs 25 years నుంచి నెంబర్ అని నాకు ఎట్లా తెలియాలి మేడం? మీరు నెంబర్ చూస్తే తెలిసిపోతుంది కదా. నెంబర్ చూస్తే 25. నాకు చూడండి ఒకసారి ఎన్ని ఇయర్స్. 924769. ఈ నెంబర్ టాటా ఫోను. సరే అండి. 20 కాదు కానీ ఇప్పుడు నీకు ఫోన్ పేలో చేస్తా అండి 20,000. సరే ఫోన్ పే చేయండి, మళ్ళీ నమ్మకం వస్తుంది. అదే మళ్ళీ సోమవారం రోజు చేస్తా. సోమవారం రోజు బ్యాంక్. సరే అట్లానే చేయండి. ఏం పేరు వస్తుందండి దీనికి? అదే నా పేరే వస్తుంది, వి పద్మ, వట్టూరు పద్మ అని వస్తుంది. ఓకే ఓకే. ఆమె డీటెయిల్స్ పంపించాక నేను ఏం చేశా అంటే ఫేక్ది ఫోన్ పే యూజ్ చేసి 20,000 మీకు సెండ్ చేస్తా అని చెప్పా. కానీ ఆమె ఎన్నిసార్లు చెక్ చేసుకున్నా ఆమె దగ్గర ఎక్కడ ఉంటాయి. హలో హలో మేడం గారు చేశారా? చూడలేదు, చూస్తా ఉందండి. ఫోన్ పే వాట్సాప్లో స్క్రీన్ షాట్ పంపించు. చూసారా? హలో హలో మేడం, గూగుల్ పే చేశారా? దేంట్లో చేశారు? ఫోన్ పే. ఫోన్ పేనా? ఒకసారి వాట్సాప్ లో. దాంట్లో అది రాలేదు. రాలేదు? ఫోన్ పే చేశారా? అవునండి. రిసీవ్ బ్యాంకు కొంచెం ఉండదు, పడతాయి. చూడండి. హలో చెప్పండి. కట్ చేశారు? అదే చూస్తున్నా ఫోన్ పేలో ఉందా లేదా అని. స్లో ఉండొచ్చు బ్యాంక్. అదే ఇప్పుడు నైట్ టైం కదా, మీకు స్క్రీన్ షాట్ పెట్టా చూడండి. స్క్రీన్ షాట్ వచ్చింది కానీ అమౌంట్ రాలేదు. గూగుల్ పేలో చూసాను, రాలేదు. ఇంకా ఒక 2 minutes 3 minutes అప్పుడప్పుడు డిలే ఉంటుంది. అదే అదేలే, అంటే మీరు చేసి వెంటనే చేశారు కదా నాకు. నేను ఇంకా చూసాను, నా దాంట్లో 3,000 ఉన్నాయి. కన్ఫర్మ్ గా అండి, మళ్ళీ ఏం ఉండదు కదా. అదే మళ్ళీ పైసలు ఏం ప్రాబ్లం లేదు, మీకు అలాంటి డౌట్లు ఏం అక్కర్లేదు. మీరు ఇంత చేశారు అంటే నేను మా సొంత ఇంటి మనిషిలా చూస్తాను నేను. అదే కానీ ఇవ్వాలనే మీరు నమ్మకం అనేది మనిషికి ఇంపార్టెంట్. ఫస్ట్ ఉండాల్సింది నమ్మకం. అదే అందుకే నమ్మకం లేని మనిషి అనవసరం, వేస్ట్. నన్ను అడిగితే అందరూ బయట వాళ్ళందరూ
అబద్ధాలు చెప్పి మోసాలు చేస్తున్నారు. అదే అందుకనే నేను కొద్దిగా రిస్క్. అదే నో ప్రాబ్లం, అదేం ఆలోచించకండి. నా విషయంలో డౌట్లు ఏం అక్కర్లేదు, మీకు ఒట్టేసి చెప్తున్నా, ఓకేనా? అదే మీ బిజినెస్ ఐడియా బాగుంది అన్నారు కదా అని. నేను బిజినెస్ చేస్తాను, మీరు సపోర్ట్ చేయండి. మీకు పార్ట్నర్షిప్ చేయాలని ఉంటే చేయండి, లేదంటే నేనే చేస్తా బిజినెస్, ఓకేనా? ఓకే అండి. మీరు ఇదివరకు చేస్తారా మరి బిజినెస్? మళ్ళీ మీ బిజినెస్ నేను ఏమంటాను, మీ బిజినెస్ ఏమైనా లాస్ వచ్చింది అనుకో మళ్ళీ నాకు సంబంధం లేదండి, నా పైసలు నాకు ఇవ్వాలి. మీ పైసలు మీకు ఇస్తాను, నో ప్రాబ్లం. అందేమి, ఓకే. అదే నేను ఇవేగా డీటెయిల్స్ మా అన్నగారికి పంపించమన్నారు. సరే పంపించండి. అదే ఆయన చూస్తా అన్నారు. మళ్ళీ నేను ఇప్పుడు వాళ్ళకి చెప్పకుండా ఉన్నా కూడా ప్రాబ్లం మళ్ళీ తర్వాత అడుగుతారు కదా. ఏం ప్రాబ్లం లేదు, మన ఇంటి మనిషిలా కలిసిపోతుంది, మా సిస్టర్ లాంటిదని చెప్పండి. నేను చెప్తా కానీ మా అన్నగారు నమ్మరు కదా. మీకు ఎట్లా పరిచయం అంటే ఏం చెప్పాలో అర్థమవుతుందండి. నేను మాకు తెలిసిన వాళ్ళకి చేయబోయి మీకు చేశాను. సరే ఓకే, అట్లయినా సరే మనం ఒక ఫ్రెండ్లీగా ఒక పార్ట్నర్షిప్ గా చేద్దాం అంటున్నా కదా. సరే సార్, నేను అనేది మా అన్నగారికి ఆమె ఎవరు తెలుసు అని, ఎట్లా బిజినెస్ అదే ఒప్పుకున్నావు పైసలు ఇచ్చినావు ఏం చెప్పాలి అని. ఏమి చెప్పొద్దు, మా సిస్టర్ లాంటిదని చెప్పి ఇచ్చాను నమ్మకంతో అని చెప్పండి. అదే మీకు నేను కల్పిస్తానంటున్నా. ఒక రోజు వచ్చేది కదా, నమ్మకం అనేది కుదరాలి కలవ. ఇప్పుడు నేను చెప్పినంత మాత్రాన్ని మీరు నమ్మరు, నేను చెప్పినా ఎవరు చెప్పినా కానీ మీరు నమ్మరు. మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ తో ఫ్రెండ్షిప్ చేసినా గానీ, లేకపోతే మీరు నాతో డీల్ చేసినా నేను మీతో డీల్ చేసినా నమ్మకం కుదిరితేనే ఆ మనిషి మీద నమ్మకం అనేది ఉంటది. అవునండి. లేకపోతే ఎవరో చెప్పినంత మాత్రం నేను కూడా నమ్మను ఎక్కువ. ఎందుకంటే ఎవరన్నా చెప్తే కాదు, మనం ఏదన్నా చేస్తే ఆ పని చేస్తా అంటే చేయాలి, లేదంటే వదిలేయాలి. మనకి ఎదుటి వాళ్ళకి నష్టం చేయాలన్న ఆలోచన మనకు ఉండకూడదు. నా పాలసీ కూడా అదే. మీకేం ప్రాబ్లం లేదు, నేను చెప్తున్నాను, దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను అంటే అంత నమ్మకం ఉందని మీరు గుర్తుపెట్టుకోండి. నమ్మకం నేను ఏమంటున్నా అండి, నేను నాకు ఓకే మీ బిజినెస్ ఐడియా. మా అన్నగారు ఎస్ఐ అండి, ఆయన ఇంత ఈజీ ఎట్లా నమ్మినవరు అని అంటే ఏం చెప్పాలి? మీ అన్నగారు ఎస్ఐయా? ఆయన డీటెయిల్స్ పంపమన్నారు, మా పెద్దనాన్న వాళ్ళ కొడుకు. సరే సరే, నవ్వుతారేందండి? ఎస్ఐ అంటే పోలీస్ కదా, పోలీస్ వాళ్ళు అందరూ మనకు తెలిసిన వాళ్ళే. మీకు పోలీస్ వాళ్ళు కూడా పరిచయమా? అందరు పరిచయాలు ఉన్నాయి. ఎట్లా అట్లా పోలీసు వాళ్ళు ఎట్లా పరిచయం? పోలీసు వాళ్ళు ఎందుకు పరిచయం అంటే, ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళతోనే కదా చెప్పేది. ప్రాబ్లమా అంటే దేని గురించి ప్రాబ్లం? ఏదైనా ఎవరికన్నా ప్రాబ్లం వచ్చి ఎవరికన్నా గొడవ వచ్చిందంటే చెప్తా కదా. అక్కడ సార్ నాకు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టా. నేను అక్కడ లేడీస్ హాస్టల్లో ఉన్నా, మా నాన్న చనిపోయిన తర్వాత. నా డాక్యుమెంట్లన్నీ తీసుకొని ఇవ్వట్లేదు, ఒకసారి మాట్లాడమనండి. సరే చెప్తా. హలో హలో, గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ రాలేదు. ఫోన్ పేలో చేశారండి. మరి ఎందుకని రాలేదు? నాకు రిసీవింగ్ రాలేదు. ఏ నెంబర్ ఇచ్చారో చూడండి. పేరు చూడండి, పేరు కూడా వచ్చింది చూడండి. పేరు వచ్చింది కానీ నాకు మరి అమౌంట్ రాలేదు ఎందుకు? మేడం నేను కొట్టానండి ఫోన్ పేలా, కొడితేనే అమౌంట్. మీది ఏ బ్యాంకు? నాది కెనరా. కెనరా బ్యాంక్, ఓకే. అది లేట్ అవుతుందేమో. మెసేజ్ కూడా రాలేదు. మీకు మెసేజ్ వచ్చిందా అదే డెబిట్ అయినట్టు? ఎస్ మ్యామ్, వచ్చినాకనే వచ్చింది కదా. ఓకే ఓకే, సరే చూద్దాం, ఒక 10 నిమిషాలు లాగి చూస్తాను. అకౌంట్ చెక్ చేస్తే రాలేదు, ఫోన్ పే రాలేదు, గూగుల్ పే రాలేదు, మరి ఎటు వెళ్ళిపోయినాయి చూడండి. ఒక 2 minutes అయినాక నేను మళ్ళీ కాల్ చేస్తా చూడండి. ఇదే నంబరా మీది? అవునండి. గూగుల్ పే ఫోన్ పే? అవునండి. ఓకే. హలో హలో, వచ్చాయండి? రాలేదు. రాలేదా? కట్ అయ్యండి 10 minutes. అదే ఎందుకు రాలేదో అదే అర్థం కావట్లేదు. సరే, నేను గూగుల్ పేలో వేసా, మీకు 10 రూపాయలు మీకు యాడ్ అయ్యింది. మరి ఫోన్ పేలో కూడా యాడ్ అయితే లేదో చూస్తా. అర్థం కాలేదు. మీరు ఫోన్ పేనే కదా చేసింది? హలో, నా నెంబర్ కరెక్ట్ చేస్తేనే కదా కరెక్ట్ నేమ్ వస్తుంది. అదే పేరు వచ్చింది కానీ ఎందుకు రావట్లేదు?
సరే చూద్దాం, ఒక 5 నిమిషాలు ఆగుదాం. మేము ఆన్లైన్ లో ఎక్కడన్నా స్టక్ అయితే మా అన్నకి కాల్ చేశా నేను, చెప్తే తిడతా ఉన్నాడు. అదే ఇంకా మీరు ఇట్లా అంటారు ఏందండి? ఎందుకు తిట్టాడు? గత తెలియనప్పుడు డబ్బులు ఎట్లా ఇచ్చినావు, మేము లేమా, మేము వస్తాం కదా, ఏదైనా వేసేది ఉంటే మాకు చెప్పరా అని తిడుతుండు. మీరేమో ఇట్లా డబ్బులు వేసినాక 20,000 వేయలేదు అంటారు ఏందండి? లేదు, అమౌంట్ రాలా ఇంకా. నేను చేస్తాను, ఇంతసేపటికి ఎందుకు రాదు? అదే చూస్తా ఉండండి, ఒక నిమిషం. హలో హలో మేడం, వచ్చాయండి? ఇంకా రాలేదండి, ఏంటో మరి నాకు తెలీదు. నా దాంట్లోకి అయితే రాలేదు. నేను పైసలు కొట్టినాక నాకు తెలియదంటే రాలేదంటే మీరు వేస్తే వస్తాయి, రావాలి. కానీ మరి నేను పంపించినప్పుడు మీకు యాడ్ అవుతుంది, కానీ నాది రావట్లేదు. మీ నెంబరే రాలేదు, యాడ్ అవ్వలేదు. గూగుల్ పేలో ఫోన్ పేలో. నేను ఇప్పుడు గూగుల్ పేలో చేశాను కదా, మీకు వచ్చిందో చూడండి. గూగుల్ పేలో యాడ్ అయిందా? గూగుల్ పే లేదు, నేను ఫోన్ పేలోనే చేసిన అండి. గూగుల్ పే ఫోన్ పే యాడ్ అవ్వలేదు. ఫోన్ పేలో కూడా చూసాను నేను, ఫోన్ పే కూడా ఉంది, నేను డిలీట్ చేయలేదు. ఒక్కోసారి అసలు నేను డిలీట్ చేస్తా ఫోన్ ఫుల్ అయిపోయిందని, అది కూడా రాలేదు. చూస్తాను మరి ఏమన్నా మధ్యలో ఏమన్నా స్టక్ అయిందా ఏంటనేది. ఆల్రెడీ మా అన్నది తిడుతుండు, నాకు తెలియదు మేడం. ఎందుకు తిడతాడు? ఒకరు చెప్తింటారా? అసలు ఊరికే మన ఇద్దరం మాట్లాడిన దానికి ఆయన తిట్టుకోవాల్సిన అవసరం ఏముంది? బిజినెస్ చేసుకుంటున్నప్పుడు, మీ బిజినెస్ మీరు చేసుకుంటున్నప్పుడు ఆయన ఎందుకు తిడతాడు? మేడం నేను ఒకటి చెప్తానండి, ఇప్పుడు మీరు ఆ 20,000 నాకు పంపించండి, నేను మళ్ళీ మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చినాక, అంటే నెట్ క్యాష్ ఇస్తే ఇట్లా వేస్ట్ ఇంత. సరే రైట్, నెట్ క్యాష్ ఇద్దరు. ఇప్పుడు నాకు అకౌంట్ లోకి రాలేదు, నేను స్క్రీన్ షాట్ తీసి మీకు పంపిస్తా, చూడండి. స్క్రీన్ షాట్ మీరు పంపినాక స్క్రీన్ షాట్ నేను చూపిస్తా, నా దాంట్లో ఎంత ఉందో నేను చూపిస్తా మీకు, నమ్మకం వస్తుంది. మీరు వేరే దాన్ని కూడా మేడం ఇదేదో స్కామ్ లా ఉంది, నేనైతే నమ్మా. నేనెందుకు స్కామ్ చేస్తాను? లేదండి, మీరు 20,000 మీరు నా దాంట్లో చూస్తాను. నేను స్కామ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. మీకు ఫోన్ చేసి నేను డబ్బులు వేయించుకొని నేను స్కామ్ చేసేదాన్ని కాదు, అట్లాంటి పర్సన్ అయితే కాదు నేను. మీకు అకౌంట్ లో చూపిస్తాను, చూడండి. అది నాకు వస్తే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా. మీకు ఇంత డౌట్ ఉన్నప్పుడు వేయకూడదు, అసలు అనవసరం. వేయకూడదు అన్న, నేను ఇట్లా మీరు వేసినాక అమ్మతో కట్ చేసింది. లేదు సార్, మీరు పంపేలే అన్న. నేనేమో పంపించినా అన్న. ఆఖరికి మన నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టేదాకా ఇచ్చినాం గాయస్. చాలా చాలా ఇరిటేట్ అయింది. ఇది కాక ఇంకేందంటే ఆఖరికి మనకే ఫోన్ పేలో 10 రూపీస్ గూగుల్ పేలో 10 రూపీస్ పంపించింది. అంటే చెక్ చేసుకున్నా అన్నట్టు పేమెంట్ వస్తుందా లేదా అని. అంత ఇరిటేట్ చేశాము ఆమెను. గైస్ ఫైనల్ గా నేను ఈ వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే, మనకు తెలుసుకోవచ్చు, చదువుకున్న వాళ్ళకు ఇది స్కామ్ అని తెలుసుకోవచ్చు, కానీ మన తెలియని వాళ్ళకు కూడా చూసావా, అది చాలా నష్టం చేకూరుస్తుంది. నేను ముందే చెప్తున్నా. అందుకే మీరు కూడా మీ తల్లిదండ్రులకు ఎవరికైనా కూడా ఈ స్కామ్ల గురించి ముందే చెప్పండి. ఎందుకంటే ఒక్కసారి కనుక స్కామ్ కు గురైతే ఇక దాన్ని మనం ఎట్లా కూడా సాల్వ్ చేయలేము. కాబట్టి ముందే జాగ్రత్త తీసుకోండి. గైస్ పూర్తి వీడియో చూశారు కదా, బీ కేర్ఫుల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ.